నినో అంటే ఏమిటి? అతి పెద్ద కరువు రాబోతుందా? ఈ మధ్య కాలంలో ఎల్ నినో అనే పేరు తరచూ వినిపిస్తుంది. కానీ అసలు ఎల్ నినో అంటే ఏమిటి? ఇది ఎందుకు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తుంది? మన భారతదేశంపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పెసిఫిక్ మహాసముద్రంలో గాలులు తూర్పు నుంచి పడమర వైపు వీస్తూ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఈ గాలులు బలహీనపడతాయి. అప్పుడు సముద్రంలోని నీరు అసాధారణంగా వేడెక్కుతుంది. ఈ ప్రక్రియనే ఎల్ నినో అని పిలుస్తారు. ఇది కేవలం సముద్రంలో జరిగే మార్పు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేసే ఒక భారీ సహజ ప్రక్రియ. ప్రపంచ వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం 2026లో ఎల్ నినో ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది నెలల తరబడి కొనసాగి ప్రపంచ వాతావరణంపై ప్రభావం చూపవచ్చని చెప్తున్నారు. చరిత్రను పరిశీలిస్తే 1997 నుండి 98లో వచ్చిన శక్తివంతమైన ఎల్ నినో ప్రపంచవ్యాప్తంగా భారీ వరదలు, కరువులు, వ్యవసాయ నష్టాలకు కారణమైంది. అంతకంటే ముందు 1877-78లో వచ్చిన ఎల్ నినో తీవ్ర కరువును సృష్టించి కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసింది. అయితే మన భారతదేశానికి దీని ప్రభావం ఎలా ఉంటుంది? మన దేశ వ్యవసాయం ప్రధానంగా దక్షిణ పశ్చిమ ఋతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. ఎల్ నినో కారణంగా ఈ మాన్సూన్ బలహీనపడే అవకాశం ఉంటుంది. దీనివల్ల వర్షపాతం తగ్గపోవచ్చు, పంటలు దిగుబడి పడిపోవచ్చు, నీటి కొరత ఏర్పడవచ్చు, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడవచ్చు. అంతేకాదు ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎల్ నినో వాతావరణంలోకి అదనపు వేడిని విడుదల చేస్తుంది. దీనివల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే భూమి వేడెక్కుతున్న సమయంలో ఎల్ నినో ప్రభావం మరింత ఆందోళన కలిగిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎల్ నినో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. ప్రకృతి విపత్తులను పూర్తిగా ఆపలేకపోయినా ముందస్తు అవగాహనతో వాటి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ఎల్ నినో గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇది భారతదేశంపై ఎంత ప్రభావం చూపుతుందని మీరు భావిస్తున్నారో కింద కామెంట్ చేయండి.